పాదువాపురి అంతోనివారు. కేవలం పునీత అంతోనివారు ఇక్కడ జీవించి సమాధి చేయబడిన కారణంగా ప్రపంచమంతా ప్రసిద్ధిగాంచినటువంటి నగరం ఇది. మనం చూస్తున్న ఈ బసిలిక పునీత అంతోనివారి యొక్క సమాధి ఉంచబడినటువంటి దేవాలయం. ఇది కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా కళాత్మకంగా కూడా గోతిక్, బరోక్ శైలిలో నిర్మించబడింది. సంవత్సరానికి 60 లక్షల మందికి పైగా ప్రపంచ నలుమూలల నుండి పునీత అంతోనివారి యొక్క సమాధిని, పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ప్రార్థన చేయడానికి భక్తులు వస్తూ ఉంటారు. పోర్చుగల్ దేశంలో జన్మించి ఇటలీ, ఫ్రాన్స్, మొరోక్కో ప్రాంతాల్లో స్వార్థను ప్రకటించి 36 సంవత్సరాలకి మరణించిన పునీత అంతోనివారి సమాధిది. అంతోనివారు మరణించిన అనంతరం వారిని సమాధి చేసినప్పుడు మొదట ఉంచినటువంటి సమాధి పెట్టె, వారు ధరించినటువంటి అంగీ వస్త్రం, వీటన్నిటికంటే గొప్ప అద్భుతం అంతోనివారు మరణించి 763 సంవత్సరాలైనప్పటికీ కూడా ఈ రోజుకి కుళ్ళిపోకుండా, క్షయం లేకుండా ఉన్నటువంటి వారి నోటి దవడ భాగము, వారి యొక్క నాలుక. పాదువా సమీపంలో కాంపో సంపియేరో అనేటువంటి గ్రామంలో ఉన్న ఇంకో దేవాలయం దివ్య బాలయేసు పునీత అంతోనివారికి దర్శనమిచ్చిన పునీత బప్తిస్మ యోహాను దేవాలయం, లా బసిలికా డెల్లా విసియోనే. మనకు కనిపిస్తున్న ఈ చోటులోనే పునీత అంతోనివారు నివసించేవారు. ఆయన చనిపోవడానికి కొన్ని వారాల క్రితం కౌంట్ తీసో అనేటువంటి ఒక వ్యక్తి తన గది మీదుగా వెళుతూ తొంగి చూసినప్పుడు కనిపించిన దృశ్యం దివ్య బాలయేసుని హత్తుకొని ఉన్న పునీత అంతోనివారు. దైవ వాక్కు పట్ల, దివ్య సత్ప్రసాదము పట్ల, పరిశుద్ధ జపమాల పట్ల అనంతమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించిన పునీత అంతోనివారి యొక్క జీవితము మన విశ్వాసానికి ఆదర్శం. పునీత అంతోనివారా, మా కొరకు ప్రార్థించండి.